హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ద మోస్ట్ అవైటెడ్ రామాయణ ట్రైలర్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎవరు నువ్వు? మీ కొత్త రాజు. ఏయ్ ఏయ్ క్రేజీ క్రేజీ ఏయ్. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. ఓ క్రియేచర్. రావణ రాజ్యం. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా క్రేజీ ఇదైతే క్రేజీ. విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠ పుత్రుడు రాముడు. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. శివదాసు నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 వనవాసం. మొత్తం చూపించేసి ఆ స్టోరీని. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. జనస్థానం రాజకుమారి శూర్పణఖ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. క్రేజీ ఇదైతే చెప్పారా? క్రేజీ రా ఇది. ఇది రాముడి యుగానికి ఆరంభం. క్రేజీ విజువల్ వండర్. అసలు విజువల్ గా అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే లైక్ కొన్ని షార్ట్స్ ఉన్నాయి టూ గుడ్. దీనికన్నా ముందు మనకి టీజర్ వచ్చిందన్నమాట, ఒక గ్లిమ్స్ వచ్చిండే కొన్ని. దాంట్లో అంత బాగాలేకుండే. లైక్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా బెటర్ ఉన్నాయి. క్రేజీ ఉండే అసలు అవుట్పుట్ అయితే. అసలు అంటే కంప్లీట్ సీజీ కదా అసలు. అంటే ఇక్కడ మనకి ఏం ఫీల్ రావట్లేదు అసలు. అంటే ఇది ఒక సీజీ అన్నట్టు లేకపోతే విఎఫ్ఎక్స్ అన్నట్టు, కానీ మస్తుండే అసలు ఓవరాల్ అవుట్పుట్. నాకు ఈ ట్రైలర్ లో ద బెస్ట్ షాట్ అనిపించింది. నాకు విజువల్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే నాకు ఈ షాట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ అంటే లైక్ నాకైతే అనిపించింది రా, అంటే ఏమంటారు ఇది కొంచెం ఈడ ఏ వాడిరు, ఈడ కొంచెం ఏమంటారు జిమ్మిక్లు చేసిర్రు అని చెప్పి. ఈ షాట్ లో విష్ణుమూర్తిని చూస్తుంటే మన మహేష్ బాబు గుర్తొచ్చిండు. చూడడానికి అట్లనే అనిపించింది. సార్ గైస్ మీకు కూడా అనిపిస్తే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి.
ఎన్వైరన్మెంట్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు. ఎందుకంటే అంత రియలిస్టిక్ ఆ గ్రాండియర్ లుక్ ఏదైతే ఉందో ఎన్వైరన్మెంట్ లో మస్తు అనిపించింది అది. నాకైతే రామాయణం చూసినట్టు లేదురా. బేసిక్గా చెప్పాలంటే మీరు ఏమైనా అనండి కమెంట్స్లో, కానీ నాకైతే రామాయణం చూసినట్టు లేదు. ఇట్స్ ఏ పీరియాడిక్ డ్రామా ఏదో తీసిర్రు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఓకే రామాయణం స్టోరీ ఉంది, కానీ ఎక్కడైనా రామాయణంలో ఏం కావాలి, రాముడు హైలైట్ కావాలి. అంటే లైక్ రాముడు ఎట్లుంటుండే అంటే లైక్ రాముడు అంటే ఒక ఔరా ఉంటుండే, అంటే లైక్ ఒక ఏమంటారు గాడ్, అంటే లైక్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్, లైక్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంటుండే. కానీ ట్రైలర్ చూసినప్పుడైతే నాకు రాముడు కన్నా ఏమంటారు రావణాసుడు, మన యశ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. రావణాసుడు ఎలివేట్ అయ్యిండు, యశ్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. నాకేమనిపించింది అంటే ఇది 2 parts కదా, సో ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్ ఎక్కువ రావణాసుడిది ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అంటే రావణాసుడు బ్యాక్ స్టోరీ అని, ఎట్లా లంకకు వచ్చి ఎట్లా రాజు అయ్యిండు అన్నది ఎక్కువ స్టోరీ అనేది రావణాసుడిది ఉందేమో అనిపిస్తుంది నాకు ఫస్ట్ పార్ట్ లో. సో మేబీ అందుకే రావణాసుని ఎక్కువ చూపించారేమో అనిపిస్తుంది. మెయిన్ గా ఇంకో మైనస్ ఏంటిది అంటే మనకి తెలుగులో డబ్బింగ్ అనమాట. మా తెలుగులో డబ్ అనేది పోయింది. అంటే లైక్ నేను హిందీలో ట్రైలర్ చూసిన, హిందీలో అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే లైక్ చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే తెలుగు డబ్కి వచ్చేసరికి నాకైతే డబ్బింగ్ అయితే పోయింది. నేనైతే ఈ సినిమా హిందీలో చూద్దాం అనుకుంటున్నా. అండ్ సీత క్యారెక్టర్ సాయి పల్లవి సరిగా చేస్తా లేదా అని చాలా మంది క్వశ్చన్లు వచ్చినాయి ట్విట్టర్లో. కానీ షీ డిడ్ ఏమంటారు అబ్సల్యూట్లీ బ్రిలియంట్. 100% ఇచ్చేసింది, మంచిగా చేసింది. నాకు ఇంకా మన రణబీర్ కపూరే కొంచెం చూడాలి. అంటే ఇక మూవీ చూసినాక తెలుస్తుంది ఆ క్యారెక్టర్ లో ఎంత తీసుకెళ్తాడు అన్నది చూడాలి. కొన్ని ఆడ్ షాట్స్ ఉన్నాయి అన్నది కూడా ఇట్లాంటివి అనమాట. కొన్ని ఆడ్ షాట్స్ ఉన్నాయి మొత్తం అసలు. అంటే అది కొన్ని షాట్స్ ఎందుకు అంటే ఏ ఫీల్ గానీ లేకపోతే ఏమంటారు గేమిఫైడ్ ఫీలింగ్ చాలా వస్తుంది. ఇట్లాంటి షార్ట్స్ అనమాట. అవి అసలు చూస్తే తెలిసిపోతుంది అది ఏంట్రా ఇది అని అనిపిస్తుంది అసలు. అండ్ ఇంటీరియర్ షార్ట్స్ లో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇంటీరియర్ షార్ట్స్ లో ఈ క్లోజ్అప్స్ కానీ రావణాసుడు సైడ్ బాగానే ఉండే, కానీ ఇప్పుడైతే మన రాముడి సైడ్ మహల్ లోపల ఉంటాయి చూసినావా షార్ట్స్, ఆ షార్ట్స్ కి వచ్చేసరికి కొంచెం సీరియల్ లాగా ఏదో కొంచెం యాడ్ ఫీల్ లాగా వస్తుంది. ఈ షార్ట్ మనం అప్పుడు టీజర్ అప్పుడు స్టార్టింగ్ లా అరే ఈ షార్ట్ ఇట్లా ఉంది అని చెప్పి, లైక్ ఏమో మరి మూవీలో ఇంకా బెటర్ కనిపిస్తుండొచ్చు మనకి 3D లో. అంటే డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది ఈజీగా క్యారెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ మధ్యలో. అరే ఇది ఎందుకో ఇక్కడ కాదురా పెట్టినట్టు ఉందిరా అన్నట్టు అనిపిస్తుంది. అదే కదా. అండ్ క్రియేచర్స్ కూడా మస్తున్నాయి అసలు. ఈ ఎలిఫెంట్ క్రియేచర్ కానీ, తర్వాత పెద్ద వచ్చే క్రియేచర్ కానీ, అండ్ రథం ముందర ఉండే క్రియేచర్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి క్రియేచర్స్. ఈ క్రియేచర్ చాలా బాగా నచ్చింది నాకు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి అందులో గుర్రంకి వేసి రంకు అది వేరే విషయం, అది ఆ బడ్జెట్ వేరే ఈ బడ్జెట్ వేరే అనుకో. కానీ లైక్ ఇది చాలా బాగా వచ్చింది, లైక్ మంచిగా అనిపించింది నాకైతే. అండ్ అది హైనా అనుకుంటా, అంటే కొత్త క్రియేచర్ లాగా చేసారు. మన శూర్పణఖ రథం శూర్పణఖ ఉంది కదా, శూర్పణఖ వచ్చినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కదా అక్కడ, రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా బాగా చేసింది. నాకైతే అందరు అంటే లైక్ అందరు కూడా చాలా బాగా చేసింది, విజువల్ కూడా చాలా బాగుంది. కానీ నేను చెప్పిన ఆల్రెడీ ఎక్కడ పోయిందో నాకు. నువ్వు అన్నట్టు నాకు ఎందుకు ఆ మెయిన్ మిస్సింగ్ ఫీలింగ్ ఏం తెలుసా, మన హనుమాన్ అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తాడేమో అనిపిస్తుంది. నాకేమనిపించింది, నేను ట్రైలర్ మొత్తం చూస్తున్నా, ఎట్ ది ఎండ్ టైటిల్ పడ్డాక ఒక చిన్న గ్లిమ్స్ అని వస్తుందేమో అనుకున్న హనుమాన్. అంటే ఇట్లా రామ్ అని మన హనుమాన్ ట్రైలర్ కి వస్తుంది చూసినా, చిన్న గ్లిమ్స్ వచ్చినా మస్తు ఉంటుండే అసలు. అది మైట్ బి నాకెందుకు హనుమాన్ క్యారెక్టర్ ఇంకొక పెద్దగా ఏదో ప్లాన్ చేశారు వీళ్ళు, అందుకే ఇప్పుడు రివీల్ చేయలేరు. మైట్ బి మనకి మూవీ క్లైమాక్స్ లో కూడా ఎక్కువ లేనట్టుంది హనుమాన్ ది. సో మేబీ ఎండింగ్ లో టువర్డ్స్ ఎండ్ లాగా అట్లా రావచ్చు. వీళ్ళది కూడా ఇట్లా చాలా బాగా అనిపించింది, లైక్ ఇట్లా చాలా బాగుంది. మెయిన్ గా ఇప్పుడు మనం చూడాల్సింది ఒకటే, రామాయణం స్టోరీ అందరికీ తెలుసు. సో ప్రెజెంటేషన్ వైజ్, డ్రామా వైజ్ ఎట్లా ఎంగేజింగ్ గా చూపిస్తాడు అన్నదే ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్ ఇది కూడా చాలా బాగుంది. ఈ ఎన్విరాన్మెంట్ క్రేజీ అసలు, ఎన్విరాన్మెంట్ క్రేజీ చేసారు అసలు. ఈడ కూడా ఎన్విరాన్మెంట్ క్రియేచర్ పెట్టారు, చాలా బాగుంది. గ్రాండియర్ ఔరా అసలు, రావణాసుడు ఔరా అంటే ఇక్కడ క్లియర్ ఈ షాట్ కనిపిస్తుంది చూసినావు అసలు పవర్ఫుల్ చూపించారు అసలు. ఇక్కడ కూడా అండి కొంచెం ఈ చెట్లు ఇవన్నీ కొంచెం ఎప్పుడైతే క్లోజ్అప్ వచ్చేసరికి కొంచెం గేమిఫైడ్ లాగా అనిపిస్తుంది. ఈ షాట్ అని అన్నది గేమింగ్ షాట్ అంటే ఇది షాట్. ఈ ఏమంటారు క్రియేచర్ ఏది అనేది క్లియర్ గా అర్థమైతే లేదు. నేనేమో హైనా అనుకుంటున్నా, అంటే లైక్ హైనా అంటే అదొక డిఫరెంట్ క్రియేచర్, నాకైతే కొంచెం అట్లా అనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో కొంచెం అంటే ఇక లిబర్టీ ఉంది లేక కొంచెం క్రియేచర్స్ ని క్రియేట్ చేయడానికి. ఎస్. అండ్ మనం ఆల్రెడీ టీజర్ లో చెప్పుకున్నట్టే పుష్పక విమానం ఇస్ క్రేజీ ఉంది, అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. విజువల్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ కాకుండా ఏమంటారు మన ఇది అసలైన పుష్పక విమానం లాగా ఉంది. కొందరు ఉన్నారు గబ్బిలాలు తీస్తుంటారు ఎందుకులే
ఓవరాల్గా అన్ని కూడా చాలా బాగా నచ్చినాయి, ఎక్సెప్ట్ డబ్బింగ్ అండ్ ఎక్సెప్ట్ రామున్ క్యారెక్టర్ అంటే లైక్ ఔరా కనిపించట్లేదు నాకు, ఆ గాడ్ ఔరా అనేది కనిపించట్లేదు. అండ్ మ్యూజిక్ కూడా మన ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ ఉండగా ఇంకెట్లుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యూజిక్. సో ఎస్, చూద్దాం ఎట్లుంటుందో. ఈ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ అన్నమాట, లైక్ ఆల్మోస్ట్ పార్ట్ 1 కి 1000 crores పెట్టారు. అండ్ కొన్ని షార్ట్స్ మనకి కనిపిస్తుంది కూడా, అంటే లైక్ గ్రాండియర్ అదంతా కూడా కనిపిస్తుంది. సో ఇది గైస్ మేము రామాయణం ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బై బై.